రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్లో జరిగిన షటిల్ క్రీడల్లో జరిగిన 45+ డబుల్స్ విభాగంలో కట్ల శ్రీనివాస్ వేణు విజయం సాధించడం జరిగింది. రాష్ట్ర పురుషుల షటిల్ బ్యాడ్మింటన్లో వివిధ ఈవెంట్స్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన హన్మకొండ జేఈ మెయిన్స్ టీబీఏ క్రీడాకారులను ఈరోజు హన్మకొండ జేఈ మెయిన్స్లో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీబీఏ అధ్యక్షుల ఆధ్వర్యంలో శాలువాలతో పూల బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది. షటిల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి మరియు కోచ్లకు వివిధ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంటారు. అనంతరం మంచి మేలుకలు నేర్పు కోచింగ్ ఇచ్చిన కోచ్ కూరపాటి రమేష్ను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీబీఏ జేఈ మెయిన్స్ షటిల్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన జేఎన్ఎస్ తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా ఏ ప్రాంతంలో జరిగిన క్రీడల్లో కూడా పాల్గొన్నా కూడా విజయం సాధించి వస్తూ ఉన్నారు. మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఈరోజు పోలీసు టోర్నమెంట్లో సీను వేణు ఈ విధంగా బ్రాంజ్ మెడల్ సాధించగా మన జేఎన్ఎస్లో టీబీఏ క్రీడాకారులందరూ కూడా మరి డాక్టర్స్ స్టేట్ టోర్నమెంట్లో కూడా మరి ఫస్ట్ ప్రైజులు సాధించడం జరిగింది. మనకు గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి స్టేట్ టోర్నమెంట్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా మన జేఎన్ఎస్ క్రీడాకారులే మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా బ్యాంకర్స్ స్టేట్ టోర్నమెంట్లో కూడా పాల్గొని మన క్రీడాకారులు ప్రైజులు తీసుకొచ్చిన విషయం మరి మీ అందరికీ తెలిసే విషయమే. ఇదంతా మనందరికీ కూడా గర్వకారణం. మన జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మన క్రీడాకారులందరూ కూడా మరి మొక్కుబడి ధైర్యంతో ప్రతిరోజు అనునిత్యము ఈ క్రీడ మీద ఉన్న మక్కువతోని మరి ప్రాక్టీస్ చేసి మన కోచ్ కూరపాటి రమేష్ గారి మరి విజయం సాధించడం జరిగింది. మరి ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో నాకు చాలామంది ఇంట్రాక్ట్ అయి మాట్లాడుతూ ఉన్నారు. మీ జేఎన్ఎస్ క్రీడాకారులను తట్టుకోవడం ఎవరికి వర్షం కాదు. మేమందరం కూడా వరంగల్ గవర్నమెంట్కి వచ్చాం, కానీ జేఎన్ఎస్ క్రీడాకారులు కలవడం లేదు. మేము బాధపడ్డాం. జేఎన్ఎస్ క్రీడాకారులు ఉంటేనే మజా వస్తుంది, మీరు ఉంటేనే మెజార్టీ సభ్యులు ఉంటారు. ఆ ఒక పోటీ